హలో అండి. ఈరోజు మన వీడియో ఏమిటంటే చపాతీ మెత్తడి దూదిలాంటి చపాతీ, పచ్చిమిర్చి, పచ్చి మామిడికాయ చట్నీ దానిలోకి. ఈ రెండింటికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి దానిలో ఆలివ్ నూనె వేశానండి. మీరు మామూలు నూనె అయినా వేసుకోవచ్చు. వేయించడానికి నూనె వేశాను. తర్వాత స్పూన్ జీలకర్ర, స్పూను మినపప్పు, స్పూను పచ్చిశనగపప్పు, 4 వెల్లుల్లి వేశాను. తర్వాత వాటిని బాగా వేయించుకోవాలి దోరగా. వేయించుకున్న తర్వాత మిర్చి వేసుకోవాలి. తర్వాత మిర్చి వేసుకున్న తర్వాత ఒక పెద్దుల్లిపాయ కట్ చేసి సగం ముక్క వేసుకోవాలి. తర్వాత ఇవి దోరగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. బాగా ఇవి దోరగా వేగిన తర్వాత కరెక్ట్గా వేగాయా లేదా చూసుకొని మాడిపోకుండా దింపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దానిలో 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని, సాల్ట్ అంటే తగినంత కదండి. తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదండి చట్నీ. మరీ పేస్ట్లా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను పోపుగానే ఏమి వేయట్లేదండి, అన్నీ దానిలోనే వేసేసాను కదా. ఇప్పుడు చట్నీ చాలా రుచిగా ఉంటుంది. తర్వాత గిన్నెలోకి తీసుకొని మూత పెట్టుకోవడమే. చపాతీలోకి చట్నీ చాలా బాగుంటుంది. అంతేనండి.